హాయ్ ఫ్రెండ్స్, సిటీ దగ్గరలో అందుబాటు రేటుకే ఫ్లాట్‌తో పాటు పెంట్ హౌస్ కూడా కలిపి అమ్మేస్తున్నారండి. ఈ ప్రాపర్టీ ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోకొస్తే ఇది వెస్ట్ ఫేసింగ్‌లో కట్టించిన సెకండ్ ఫ్లోర్‌లో మనకి ఫ్లాట్ సేల్‌కైతే ఉందండి. మనకి సెకండ్ ఫ్లోర్‌లో సేల్‌కి ఉంది. పైన పెంట్ హౌస్ కింద ఉంది కదా! 2 రూమ్స్ ఉన్నాయండి. 2 కూడా ఈ ఫ్లాట్‌తో పాటు సేల్‌కైతే ఇచ్చేస్తున్నారు. ఇది వెస్ట్ ఫేసింగ్‌లో కట్టించిన ఫ్లాట్ అండి. ఫ్రెండ్స్, మనకి వీళ్ళు గ్రూప్ హౌస్ కింద ప్లాన్ చేసి కట్టించుకున్నారండి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అని అలాగే పైనొచ్చి పెంట్ హౌస్ కింద కట్టించుకున్నారు. మనకి టోటల్‌గా ప్రాపర్టీ అంతా వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. అలాగే మనకి ఫ్లాట్ కూడా వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుందండి. మనకు లోపల 2 కార్స్ పెట్టుకోవచ్చు. ఔట్ సైడ్ కూడా కార్ అయితే పెట్టుకోవచ్చండి. మనకి అపార్ట్మెంట్ ఫ్రంట్ ఉన్న రోడ్ కూడా పెద్ద రోడ్డేనండి. బైక్స్ కూడా మనకు పెట్టుకోవచ్చు. పార్కింగ్ ఏరియా పెద్దదిగానే ఇచ్చారండి. మనకి ఇక్కడ స్టెప్స్ కూడా టోటల్‌గా టైల్స్ అయితే యూజ్ చేస్తారు. ఎస్ఎస్ రైలింగ్ అయితే యూజ్ చేస్తారండి. పైకైతే వెళ్లి చూద్దాం. అలాగే మనకి పైకెళ్ళే ప్రతి ఫ్లాట్‌కి కూడా మనకి సెక్యూరిటీ గ్రిల్స్ అయితే చేయించారండి. చుట్టువైపులో కూడా 360 డిగ్రీస్ కూడా మనకి గ్రిల్స్ అయితే చేయించారు. సేఫ్టీ వైస్ కూడా చాలా బాగుంటుందండి. మనకి ఇదంతా బాల్కనీ అయితే ఇచ్చారండి. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా సింపుల్ డిజైన్ లో చేయించారు. మనకి ఫ్రంట్ అంతా కూడా ఎలివేషన్ లో చూసారు కదా, గ్లాస్ యూజ్ చేశారండి. మనకి మెయిన్ డోర్ డిజైన్ అయితే చూడొచ్చు. టోటల్ గా టేప్ తీసుకున్నారండి. మెస్ డోర్ కూడా ఇలా చేయించారు. మనకి వెస్ట్ వైపు అయితే సింహద్వారం అయితే ఇచ్చారండి. మనకి అవుట్ సైడ్ ఇక్కడ చెప్పుల స్టాండ్ అయి కూడా పెట్టుకుని స్పేస్ అయితే పెద్దదిగానే ఇచ్చారు. ఫ్రెండ్స్, మన మెయిన్ రోడ్ తీసిన లోపలికి అంటే ఎల్ షేప్ లో హాల్ ఇచ్చారండి. హాల్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. లోపల కబోర్డ్ వర్క్స్ అన్ని కూడా వీళ్ళు చేయించుకున్నారండి. ఓన్ గా ఉండడానికి అయితే కట్టించుకున్నారు. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. మన సెంటర్ లో బాక్స్ కదా రాయల్ ప్లే డిజైన్ అయితే తీసుకున్న శాండిల్ లైట్ డిజైన్ కూడా చూడండి. హాల్ పెద్దదిగానే ఇచ్చారండి. హాల్లో స్టైల్ గా ఇక్కడ టీవీ నైట్ అయితే ఇచ్చారు. మనకి ఎల్ షేప్ హాల్ అయితే ఇచ్చారండి. హాల్లో సోఫా సెట్ అది కూడా బాగా సెట్ అవుతుంది. టీవీ నైట్ డిజైన్ కూడా చూడొచ్చు. టోటల్ గా బ్యాక్గ్రౌండ్ అంతా రాయల్ ప్లే డిజైన్ అయితే తీసుకున్నారు. ఇక్కడ సైడ్ కూడా చిన్న చిన్న సెల్ఫ్స్ కింద అయితే చేయించారండి. టీవీ డిజైన్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ మనం బుక్స్, టాయ్స్ ఇలాంటివి పెట్టుకున్న క్లాసిక్ ప్రాపర్టీతో సెల్ఫ్స్ అయితే చేయించారు. రిమోట్స్ అయి పెట్టుకున్న కింద చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే చేయించారండి. హాల్ చాలా పెద్దదిగా వచ్చిందండి. ఇలా ఓన్ గా ఉండడానికి అయితే కట్టించుకున్నారు. ఇది జస్ట్ 6 ఇయర్స్ ఓల్డ్ అండి. ఈ గ్రూప్ హౌస్ కట్టించి 6 సంవత్సరాలు ఓల్డ్ అయితే అవుతుంది. లోపలంతా కూడా చాలా ప్లెయిన్ కలర్స్ అయితే యూజ్ చేశారు. ఒకటే ప్యాటర్న్ లో మన కలర్స్ యూజ్ చేయడం చూడడానికి కూడా చాలా క్లాసీ లుక్ అయితే ఉందండి. ఫ్రెండ్స్, మనకు టోటల్ ఇక్కడ గ్రానైట్ ఫ్రేమ్ కింద అయితే తీసుకున్నారు. మన కిచెన్ కానీ డైనింగ్ హాల్ కానీ లేడౌట్ అయితే చిన్న గ్రానైట్ ఫ్రేమ్ కింద అయితే చేయించారు. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, మనకి ఈ ప్లేస్ అంతా లివింగ్ హాల్ అండ్ డైనింగ్ హాల్ కలిపి అయితే వాడుకోవచ్చు అండి. చాలా స్పేసెస్ కి అయితే ఇచ్చారు. మనకి అటుపక్క వచ్చి డైనింగ్ ఏరియా అండ్ ఇటుపక్క వచ్చి లివింగ్ ఏరియా కింద డైవర్ట్ చేసి వాడుకుంటే ఇంకా బాగుంటుందండి. మన కిచెన్ లో కుక్ చేసుకున్న ఐటమ్స్ తీసుకున్నాక ఇక్కడ చిన్న హోల్ కింద అయితే ఇచ్చారు. మనకి డైనింగ్ టేబుల్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. పక్కదొచ్చి మనం లివింగ్ హాల్ కింద వాడుకోవచ్చు. అలాగే వీళ్ళు ఫ్రిడ్జ్ అది కూడా చాలా పర్ఫెక్ట్ ప్లేస్ లో పెట్టుకున్నారు. చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటే మనకి చేయించుకోవచ్చు అండి. ఇలా కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి కిచెన్ అండి, రైట్ సైడ్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. బెడ్రూమ్ అయితే చూద్దాం. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్ తోనే చేయించారు. మన బెడ్రూమ్ కూడా స్పేసెస్ గానే ఇచ్చారండి. బెడ్రూమ్ లో సౌత్ వైపు ఒక విండో తీసుకున్నారు. అలాగే వెస్ట్ వైపు గోడకైతే టోటల్ కబోర్డ్ అయితే తీసుకున్నారు. ఇది కింద నుంచి సీలింగ్ గడి వరకు అయితే చేయించారు. ఇక్కడ యూజ్ అండ్ డెక్లామ్ సీట్స్ కూడా బాగున్నాయండి. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సెల్ఫ్స్ కూడా చాలా స్పేసెస్ గానే ఇచ్చారు. మనకి బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గానే ఉందండి. ఫ్రెండ్స్, అంతేకాకుండా ఇది వెస్ట్ ఫేసింగ్ అని చెప్పాను కదా, మనకు సౌత్ వెస్ట్ కార్నర్ బిల్డింగ్ అయితే వస్తుందండి. మనకు సౌత్ వైపు కూడా రోడ్ అండి. మనకి ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు కదా, వాష్రూమ్ కూడా చూడొచ్చు, పెద్దదిగానే ఇచ్చారు. అలాగే మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ కూడా చూద్దాం. కిచెన్ కూడా స్పేసెస్ గానే ఇచ్చారు. ఫ్రెండ్స్, మన కిచెన్ లో రెడ్ అండ్ వైట్ కలర్ డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. యూసేఫ్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. టోటల్ ఇవన్నీ కూడా టైల్స్ అయితే యూజ్ చేశారు. టోటల్ గా 6 బాస్కెట్స్ యూజ్ చేశారండి. అక్కడక్కడ చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్న అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ చేసి అయితే అప్ చెప్తారండి. వీళ్ళ సిమ్లీ కూడా పెట్టించుకున్నారు. డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నా కూడా సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయండి. స్టోరేజ్ ఐటమ్స్ పెట్టడానికి కూడా పైన అంతా కూడా అట్ట కింద అయితే చేయించారు. కిచెన్ లో సౌత్ వైపు విండో తీసుకున్నారు. అలాగే సిమ్లీ కూడా చాలా పర్ఫెక్ట్ ప్లేస్ లో ఫిక్స్ చేశారండి. మనకి ఇక్కడ గ్లాసీ ప్రాపర్టీస్ సెల్ఫ్ అయితే చేయించారు. కిచెన్ చాలా స్పేసెస్ గానే ఇచ్చారు. కుక్ చేసుకున్న ఐటమ్స్ ఇక్కడ నుంచి తీసుకుంటే మనకి డైనింగ్ ఏరియా టేబుల్ కి అయితే బాగా సెట్ అవుతుందండి. సర్వ్ చేసుకున్నాకైతే చాలా బాగుంటుంది. అంతా కూడా చాలా ప్లాన్ గా అయితే చేయించారు. వర్క్ అయితే చాలా క్వాలిటీగా అయితే చేయించారండి. ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉన్నది అడ్రస్ చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ నాగమల్లితో 1 km డిస్టెన్స్ అయితే ఉంటుంది. అలాగే మన రైల్వే స్టాండ్, బస్ స్టాండ్ కి అయితే ఇక్కడ నుంచి బిల్లింగ్ కానీ 3 km డిస్టెన్స్ అయితే రావచ్చు. అంతే, కాలేజీలు కానీ నియరెస్ట్ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా దగ్గరలోనే ఉంటాయి. ఫ్రెండ్స్, అలా కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ లో నార్త్ వైపు కిటికీ అయితే ఇచ్చారు. లోపల స్విచ్చెస్ అన్ని కూడా లెగ్ లైన్ స్విచ్చెస్ అయితే యూజ్ చేశారు. ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి.
బెడ్రూమ్ లో ఈస్ట్ వైపు గోడకైతే బెడ్రూమ్ డోర్ పక్కన కబోర్డ్ అయితే చేయించారు. ఇక్కడ ఆరెంజ్ కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఈ కబోర్డ్ అంటే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కింద చేయించారండి. బ్యాక్గ్రౌండ్ లో మనం స్ప్రే బాటిల్స్ అవి పెట్టుకోవడానికి అయితే అరకింద అయితే ఇచ్చారు. లోపల కలర్స్ కూడా చాలా బాగా నీట్ గా అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈశాన్యంలో పూజారం అయితే తీసుకున్నారండి. టోటల్ గా టేకుడ్ డోర్ అండ్ టేకుడ్ గుమ్మం అయితే యూజ్ చేశారు. పూజారం కూడా పెద్దదిగా ఇచ్చారండి. దేవుని పెట్టుకున్న లోపల చిన్న సెల్ఫ్ కింద కూడా చేయించారు. 6 ఫీట్ హైట్ వరకు వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. పూజారం కూడా చాలా స్పేసెస్ గానే ఇచ్చారండి. చూడొచ్చు బెడ్రూమ్స్ కానీ, హాల్ కానీ, లివింగ్ ఏరియా కానీ, డైనింగ్ ఏరియా కానీ, కిచెన్ కానీ చాలా స్పేసెస్ గానే ఇచ్చారండి. మనకి ఈస్ట్ వైపు కూడా బాల్కనీ అయితే ఇచ్చారు. ఇదైతే 7.5 అడుగుల స్పేస్ అయితే వదిలేరండి. అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. మనకు వాష్ మిషన్ పాయింట్ కానీ, వాష్ ఏరియా కానీ ఇవన్నీ కూడా అవుట్ సైడ్ అయితే ఇచ్చారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, చుట్టువైపులో మన గ్రిల్స్ అయితే ఫిక్స్ చేశారండి. సెక్యూరిటీ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మనకి ఈ గ్రూప్ హౌస్ వచ్చి కన్స్ట్రక్షన్ వచ్చి చాలా బాగా చేయించుకున్నారండి. ఫ్రెండ్స్ అందరూ కలిపి గ్రూప్ హౌస్ కింద ప్లాన్ చేసుకుని అయితే కట్టించుకున్నారండి. వీళ్ళు ఏంటంటే ఈ ఫ్లాట్ కలర్ ఓనర్స్ మనకు సేల్ చేయడానికి కారణం ఏంటంటే, వీళ్ళ పిల్లలకి వేరే ఊరు జాబ్ ట్రాన్స్ఫర్ వెళ్ళడం వల్ల వీళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్ అవడం వల్ల అయితే వీళ్ళకి వేరే ప్రాపర్టీ ఉందండి. ఆ ప్రాపర్టీలోకి షిఫ్ట్ అయిపోతామని చెప్పి ఇది సేల్ అయితే చేస్తున్నారండి. కన్స్ట్రక్షన్ వైజ్ కానీ, ప్లానింగ్ కానీ చాలా బాగా చేయించారు. సిటీకి కూడా జస్ట్ దగ్గరలో అయితే ఉంటుందండి. పైన కూడా పెంట్ హౌస్ అయితే ఇచ్చారండి. 2 రూమ్స్ కింద అయితే డివైడ్ చేశారు. అది కూడా రెంట్కి అయితే ఇచ్చారు. 4,000, 4,000, 8,000 పైన అయితే వస్తుంది. కింద వచ్చి ఇది మనం చూసిన ఫ్లాట్ వచ్చి 15,000 రెంట్ వస్తుందండి. మనకి ఈజీగా 2 కలిపి 23,000 రెంట్ అయితే వస్తుందండి. ఈ 2 కలిపి మనకి 65 lakhs అయితే చెప్తున్నారని మళ్ళీ చెప్తున్నాను చూడండి. 65 లక్షలు చెప్తున్నారు. ప్రైస్ అయితే ఫిక్స్డ్ అయితే కాదు, మాట్లాడుకుంటే తగ్గిస్తారండి. అలాగే మనకి లోన్ కూడా వస్తుందండి. పైన కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చండి. పిల్లర్స్ అయితే ఆల్రెడీ చూపించారు. మనకి పైన అయితే వీళ్ళైతే పెంట్ హౌస్ చేయించారు. ఈ పెంట్ హౌస్ ని కావాలంటే ఇలా ఈ పిల్లర్స్ ఉన్నాయి కాబట్టి ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చండి. మనకి ఇక్కడైతే సింగిల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ కింద అయితే ఇచ్చారు. ఇది ఓన్లీ ఒక సింగిల్ బెడ్రూమ్ అటాచ్డ్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఈ పైన ప్లేస్ అయితే చాలా స్పేసెస్ కి అయితే ఇచ్చారు. బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఏమైనా ఆఫీస్ పర్పస్ కి ఏమైనా పైన వాడుకుంటే చాలా బాగుంటుందండి. టోటల్ గా G+2 హౌస్ వచ్చి 210 గజాల కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి ఈ ఫ్లాట్ కి UDS 70 గజాలు ఇస్తున్నారండి. అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మనకు ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ఇలా హౌసెస్ అనే కదా, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనే కాదు, ఓపెన్ ఫ్లాట్స్ కానీ, కమర్షియల్ బిట్స్ కానీ, ఓపెన్ సైట్స్ కానీ ఇలాంటి ఏమన్నా సరే మేము సేల్ అయితే చేస్తామండి. ఫ్రెండ్స్ మనకి ఈ రూమ్ చూసారు కదా, సింగిల్ రూమ్ అండ్ ఒక అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఆ పక్కన మనకి టెనెంట్స్ బయటకు వెళ్ళడం వల్ల అయితే వీడియో తీయడానికి అవ్వలేదు. అది వచ్చి సింగిల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ అండి. దానికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి టోటల్ గా సౌత్ వెస్ట్ కార్నర్ లో వెస్ట్ ఫేసింగ్ కట్టించిన G+2 హౌస్ అండి. పైన పెంట్ హౌసెస్ అయితే మనకి ఏదైతే ఫ్లాట్ తీసుకున్నా దానికి సంబంధించి ఇచ్చేస్తారండి. అవి కూడా కలిపి అయితే సేల్ అయితే చేస్తున్నారు. మనకి పర్మిషన్ అయితే G+2 అండి. పెంట్ హౌస్ కేసు అయితే పర్మిషన్ అయితే ఉండదు, అన్ఎఫ్సల్ గా వాడుకోవచ్చు అండి. మనకి టోటల్ గా కింద పైన కలిపి 23,000 రెంట్ అయితే వస్తుందండి. 65 లక్షలు చెప్తున్నారు. ఇంకా రేట్ మాట్లాడుకోవచ్చండి. 23,000 రెంట్ వస్తుందంటే ఒకసారి అయితే ఆలోచించుకోండి. ఇన్వెస్ట్మెంట్ కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. మీరు కాల్ చేసినా కూడా హౌస్ కూడా అయితే కంపల్సరీ చెప్పండి. మీరు చూడడానికి వద్దామన్నా సరే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసేస్తారండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.